నేను మీ మోనిషాని. ఎగ్జామ్స్ టైం కదా, మీ కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి నేను మీకు ఒక ఆసనం చెప్తాను. దానిని మీరు రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీ కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగి ఎగ్జామ్స్ బాగా రాయగలరు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆసనం పేరు ఏకపాద ఆసనం. ఏక అంటే 1, పాద అంటే ఫీట్, ఆసనము అంటే పోస్చర్. ఇంగ్లీష్లో ట్రీ పోజ్ అని అంటారు. ముందుగా తిన్నగా నిలబడి గాలి బాగా తీసుకోవాలి. తరువాత మీ ఎడమ కాలు పాదాన్ని కుడి కాలు తొడపైన పెట్టడానికి ప్రయత్నించండి. ఇలా 5 సెకండ్లు ఉండండి. తరువాత చేతులని మెల్లగా పైకి ఎత్తి మీ ముందున్న ఏదొక్క దానిపైన దృష్టి పెట్టండి. తరువాత మీ తలను నెమ్మదిగా పైకి ఎత్తి మీ అరచేతిని చూడడానికి ప్రయత్నించండి. చూశారు కదా, పూర్వకాలంలో మన ఋషులు మునులు ఇదే ఆసనములోనే తపస్సు చేసి వారి కోరికలను దక్కించుకునేవారు. మీరు కూడా ఎన్నో సినిమాల్లో చూసుంటారు. ఈ ఆసనం గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, మీ మోనిషా.